పారిశ్రామిక ప్రాంతం సమ్మె సక్సెస్ అఖిల భారత కార్మిక సంఘాలు సమ్మె పిలుపును విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె విజయవంతంగా అయింది. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హెచ్పిసిఎల్, షిప్ యార్డు గేట్లు వద్ద ఉదయం 4 గంటలకే సిఐటియు, వైఆర్టియుసి, ఐఎన్టియుసి, ఏఐటియుసి కార్యకర్తలు గేట్ల దగ్గర ఉండి వచ్చిన కార్మికులను సమ్మెలో పాల్గొనాలని చెప్పారు. దానికి వాళ్లు స్పందించి హెచ్పిసిఎల్ విశాఖ రిఫైనర్లో 90% కాంట్రాక్ట్ కార్మికుల స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. జీవీఎంసీ కార్మికులు, ముఠా కార్మికులు ధనరెడ్డి, జిఆర్ఎస్ బోత్ర, శరత్ చటర్జీ, ఐపీఎల్ కార్మికులు 100% సమ్మెలో పాల్గొన్నారు. షిప్ యార్డ్లో కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. హెచ్పిసిఎల్ సి గేట్ వద్ద జరిగిన సభలో సిఐటియు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్షణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఐఎన్టిసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగవెల్లి నాగభూషణం, వైఆర్టియుసి జిల్లా అధ్యక్షులు ఆర్ అనిల్ కుమార్, ఏఐటియుసి జిల్లా నాయకులు సత్యాంజనేయ రాంబాబు, సిఐటియు మల్కాపురం జోన్ నాయకులు కె పెంటారావు, పి పైడ్రాజు మాట్లాడుతూ సమ్మె విజయవంతం చేసిన కార్మికుల అందరకు జైజేలు తెలిపారు. కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు పోరాటం ఆగదని ప్రభుత్వానికి హెచ్చరించారు. పని గంటలు 8 నుండి 12 గంటలకు మార్చడం దుర్మార్గమన్నారు. సమ్మె హక్కు కార్మికుల జన్మ హక్కు అన్నారు. హెచ్పిసిఎల్లో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని, ఈఎస్ఐ అమలు చేయాలని, 75% స్థానికులకు ఉపాధి కల్పించాలని వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు గేట్ల వద్ద నినదించారు. ఈ సమ్మెలో హెచ్పిసిఎల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జి నరేష్, ధనరెడ్డి ప్రధాన కార్యదర్శి, ఐపీఎల్ గోడన్స్ ఎం కాటమరాజు, బోత్ర గోడాన్స్, సిహెచ్ రాంబాబు, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కె రమణ రాంబాబు, సూరిబాబు, ఎనుమా, సిహెచ్ లక్ష్మి దుర్గ, సిఐటియు, వైఆర్పియుసిపి, ఐఎన్టియుసి, ఏఐటియుసి యూనియన్ సభ్యులు, కార్మికులు తదితరులు మెయిన్ రోడ్ గుండా కాలి నడకన ర్యాలీను కూడా నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ఎవరికి వారు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈరోజు ఫిబ్రవరి 12ని 10 కేంద్ర కార్మిక సంఘాలు కూడా దేశవ్యాప్తంగా సమ్మె చేయమని పిలిపించాయి. దీనికి ప్రధాన కారణం ఏవైతే 29 కార్మిక చట్టాలని మార్చి 4 లేబర్ కోడ్స్గా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో వాటి వల్ల ఈ రోజు దాకా కార్మికులు అనుభవిస్తున్న ప్రతి హక్కు కూడా కాలరాయబడుతున్నది. మాట్లాడే హక్కు లేదు. పని గంటల్ని మామూలుగా 8 గంటలకే చాలా పోరాటాల ద్వారా స్వాతంత్రానికి ముందే సంపాదించుకున్నటువంటి 8 గంటల పని విధానం కూడా ఈ చట్టాల్లో రూపుమాపడుతున్నది. ఎందుకంటే 12 గంటలైనా ఎన్ని గంటలైనా చేయించుకునేటువంటి అధికారాన్ని అధికారులకు ఇవ్వడం, యాజమాన్యాలకు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు చట్టాలు మార్చారు. అలాగే ఇప్పటిదాకా సంఘం పెట్టుకోవడానికి కానీ, సంఘం ద్వారా మన తాలూకా సమస్యలు నివేదించడానికి కానీ ఒక హక్కు అనేటువంటిది ఉంది. ఈరోజు సంఘం పెట్టుకోవడం అనేటువంటిదే సాధ్యం కానటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. గతంలో 7 కార్మికులు ఉంటే ఒక సంఘం పెట్టుకొని ఆ సంఘం ద్వారా నెగోషియేషన్కి వెళ్ళడం, వాళ్ళ తాలూకు హక్కులు సాధించడానికి రిప్రజెంట్ చేయడం అనేటువంటి జరిగేది. కానీ ఈ రోజుని ఆ రకమైనటువంటి పద్ధతి తీసి కనీసం 10% లేదా 100 మందికి తక్కువ కాకుండా ర్యాలీ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే అది రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ తర్వాత ఉమ్మడి బేరసారాల హక్కు లేకుండా చేస్తున్నది. అందుకని వీటన్నిటి మీద కూడా ఈ రోజుని కార్మిక వర్గం మొత్తం దేశవ్యాప్తంగా కూడా సమ్మె చేయాలని నిర్ణయించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె దిగారు. ఇందులో కార్మిక సంఘాలన్నీ ఒకే తాటి మీదకి రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజుని హెచ్పిసిఎల్ గేట్ దగ్గర కూడా ఈ రోజుని కార్మిక సంఘాలన్నీ కలిసి ఈరోజు పిలిపించాయి. దాంట్లో భాగంగా ఈ రోజున ఇక్కడ నిరసన కార్యక్రమం జరుగుతుంది. హెచ్పిసిఎల్ గేట్ వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాలు సిఐటియు, ఐఎన్టియుసి, ఏఐటియుసి, వైఆర్టియుసి 4 సంఘాల ఆధ్వర్యంలో గత 4 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేశాం. ఈ రోజు ఇక్కడ ఈ సమ్మె సందర్భంగా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమంలో హెచ్పిసిఎల్ కాంట్రాక్ట్ కార్మికులు, అలాగే హెచ్పిసిఎల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, అలాగే
జీవీఎంసీ కార్మికులు, ముఠా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అంతమంది కార్మికులు కూడా ఈ రోజు ఇక్కడ ఈ గేట్ వద్ద ఈ నిరసన కార్యక్రమాలను తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఏవైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో కార్మికులకు మెడకు ఉరిలాంటి వేసేటువంటి లేబర్ కోడ్లు తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటికే హెచ్పిసిఎల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనాలు ఎవరు, ఉద్యోగ భద్రత ఉండదు, ఈఎస్ ఉండదు, పిఎఫ్ ఉండదు, కనీస వేతనాలు అమలు చేయరు. అటువంటి పరిస్థితుల్లో మౌలిక సదుపాయాలు లేవు, విశ్రాంతి గదులు ఉండవు, భోజన గదులు ఉండవు. అలాగే జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులకి జీవీఎంసీలో పనిచేస్తున్నట్టు వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఎవరు. అలాగే కోర్టు తీర్పిచ్చిన ఆ కోర్టు తీర్పుని ధిక్కరించి ఎవరు కూడా పర్మిట్ కూడా చేయట్లేదు. ముఠా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి, సమగ్ర చట్టం చేయట్లేదు. అలాగే భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు ఉండేది, ఆ సంక్షేమ బోర్డుని ఎత్తివేశారు. ఆ సంక్షేమ బోర్డు తాలూకు నిధులు కూడా వేరే దానికి మళ్లించి ఆ భవన నిర్మాణ కార్మికులు అన్యాయం చేస్తున్నారు. ఇటువంటి అనేకమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్ తక్షణమే పరిష్కారం కోసమే ఈ రోజు జరుగుతున్నటువంటిది. ప్రధానంగా కార్మికులకు నష్టం కలిగించే, బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని దేశవ్యాప్తంగా పెద్ద సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె విజయవంతమవుతుంది. కార్మికులు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ రోడ్ల మీద నిల్చున్న ఆగిపాటు కూడా జరుగుతుంది. కార్మికుల్లో చైతన్యం పెరిగింది. కార్మికులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి హెచ్చరిస్తాను. అందుకని మోడీ కానీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని వెంటనే ఈ లేబర్ కోడ్ను తక్షణమే రద్దు చేయడానికి కావాల్సినట్టు చేయాలి. లేకపోతే ఇది సమ్మెతో కాదు, మనంతా ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అలాగే స్టీల్ ప్లాంట్, అలాగే ప్రభుత్వ రంగ పరిశ్రమలు, హెచ్పిసిఎల్ ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూసేస్తున్నారు. అది చాలా దుర్మార్గం. అందుకని ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలి, స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించాలి, హెచ్పిసిఎల్ ప్రైవేట్ పనులు చేయకూడదని ఈ సందర్భంగా ఈరోజు జరుగుతున్న సమ్మె సందర్భంగా మనం ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. నేను వాయిస్ తీసుకుంటాను. నా పేరు అనిల్ కుమార్. ఈరోజు ఈ సమ్మె అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కలిపి జరుపుతున్నాం. ముఖ్యంగా ఏదైతే కార్మిక చట్టాలు 29 తీసేసి ఏదైతే 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికుల శ్రమను దోచుకునే విధంగా మోడీ గారు ప్రయత్నిస్తున్నారు. దీన్ని ఏదైతే 4 కోడ్లు రద్దు అయినంత వరకు పోరాడతాం, సాధించి తీర్చుకుంటాం. లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. అన్ని ప్రదేశాల్లో మెరుగైనటువంటి కోడ్లను కల్పించాలి. అన్ని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇవ్వాలి.